హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే చిరంజీవుల గురించి. మనకి తెలుసు 8 మంది చిరంజీవులున్నారు. అండ్ ఈరోజు వాళ్ళందరి స్టోరీస్ తెలుసుకోబోతున్నాం. వాళ్ళందరికీ ఈ చిరంజీవిగా ఉండడానికి వరాలు ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనం మార్కండేయుడి గురించి మాట్లాడుకుందాం. మిరీకందు ఒక గొప్ప ఋషి. మరుద్వల్లి అతని భార్య. వాళ్ళ ఇద్దరికి చాలా కాలంగా పిల్లలు ఉండరు. మరికందు శివుడి భక్తుడు. శివుడిని పూజిస్తాడు పిల్లల కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. నీకు 100 కుమారులు 100 సంవత్సరాలు బతికే వాళ్ళు కావాలా? కానీ వాళ్ళు మూర్ఖులు. లేదా ఒక తెలివైన కుమారుడు 16 సంవత్సరాలు మాత్రమే బతికేవాడు కావాలా అని అడుగుతాడు. అప్పుడు మరీకందు ఋషి ఆలోచించి, నాకు ఒక తెలివైన కుమారుడు మాత్రమే కావాలి అని చెప్తాడు. అప్పుడు శివుడు తదాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఋషికి కొడుకు పుడతాడు. అతనికి మార్కండేయ అనే పేరు పెడతారు. అతను చాలా అందంగా, తెలివిగా పెరుగుతాడు. ఋషి మార్కండేయకి వేదాలు, శాస్త్రాలు నేర్పిస్తారు. మార్కండేయ అంటే అందరికీ నచ్చేవాడు. మార్కండేయుడు పెరిగే కొద్దీ ఋషి మరికందుకి చాలా బాధ కలిగేది. అది గమనించి మార్కండేయుడు, తండ్రి ఎందుకలా బాధపడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఋషి అంటాడు, నేనేం చెప్పాలి, నిన్ను నాకు శివుడు ఇచ్చేటప్పుడు 16 సంవత్సరాలు మాత్రమే బతుకుతావు అని చెప్పాడు. నీకు దగ్గరలో 16 సంవత్సరాలు వచ్చాయి. మేమెలా సంతోషంగా ఉండగలం అని అంటాడు. అప్పుడు మార్కండేయ, నాన్న, ఇదే సమస్య అయితే శివుడు భక్తుల పట్ల చాలా ప్రేమగా ఉంటాడు. నేను పురాణాల్లో చదివాను. ఆయన చాలా మంది శత్రువులకి కూడా వరాలు ఇచ్చాడు. నేను కూడా శివుణ్ణి ఈ రాత్రి నుంచే పూజించడం మొదలు పెడతాను. శివుడు నన్ను కూడా కాపాడుతాడు అని చెప్తాడు. ఆ మాట విన్న ఋషి మరికందుకి ఆనందం వేస్తుంది. మార్కండేయుడు ఒక నది తీరాన శివలింగాన్ని చేసుకుని అక్కడ రాత్రనక పగలనక ధ్యానం చేస్తూ భజన అలాగే నాట్యం కూడా చేసేవాడు. చివరి రోజున మార్కండేయుడు శివుడి భజన చేస్తున్నప్పుడు యముడు వచ్చి, నీ భజన ఆపు, నీ జీవితకాలం అయిపోయింది, చావడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు. అప్పుడు మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. యముడు యమపాసం మార్కండేయుడు మెడకి విసురుతాడు. ఆ పాసాన్ని గట్టిగా లాగగా శివలింగం కూడా పేలిపోయి శివుడు బయటికొస్తాడు. అప్పుడు శివుడు కోపంతో, యమ, ఈ అబ్బాయిని విడిచిపెట్టు, ఇతను నా భక్తుడు, ఇతను ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. అప్పుడు అక్కడి నుంచి యముడు విచారంగా వెళ్ళిపోతాడు. అలా మార్కండేయుడికి చిరంజీవిగా వరం వస్తుంది. హనుమంతుడు. ఈయనకి పరిచయం అవసరం లేదు. హనుమంతుడంటే ఒక బలగం, తెలివి కలిగినవాడు. రామాయణంలో హనుమంతుడికి మోక్షం వచ్చిన తర్వాత హనుమంతుడు స్వర్గానికి వెళ్లకుండా రామజపం చేస్తూ భూమి మీదే ఉన్నాడు. రామకథ మొదలు కాకన్నా ముందు నుంచి అయిపోయిన తర్వాత కూడా హనుమంతుడు ఇక్కడే ఉన్నాడు. కానీ హనుమంతుడు ఎందుకు చిరంజీవిగా అయ్యాడు? ఎవరి వరం వల్ల చిరంజీవి అయ్యాడు? హనుమంతుడికి చాలా వరాల వల్ల చిరంజీవి అయ్యాడు. కిష్కింధకాండ రామాయణంలో హనుమంతుడు పిల్లాడిగా ఉన్నప్పుడు సూర్యుడిని చూసి పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరి తిందామనుకునే లోపు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడి కుడి చెంప భాగంలో గాయం చేస్తాడు. తరువాత హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు వచ్చి గాలి ప్రపంచానికి లేకుండా చేసేసరికి ఇంద్రుడు బాధపడి క్షమాపణలతో పాటు హనుమంతుడికి వరం కూడా ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే చావుని కోరుకుంటావో అప్పుడే నువ్వు చస్తావు అని. రెండవ వరం బ్రహ్మదేవుడిస్తాడు, నిన్ను ఎలాంటి ఆయుధం కూడా చంపలేదు అని. మూడవ వరం రామాయణం ఉత్తరాఖండలో రాముడు యముడికి తన కాలం అయిపోయిందని, ఈ అవతారం అయిపోయిందని చెప్తూ సరయూ నది తీరాన హనుమంతుడికి ఈ వరం ఇచ్చి వెళ్తాడు. ఈ ప్రపంచంలో నా చరిత్ర నడుస్తున్నంత కాలం నువ్వు జీవించాలి, ఈ మానవ మనుగడని నువ్వే చూసుకోవాలి అని వాగ్దానం తీసుకుంటాడు. నాలుగవ వరం శివుడిది. నేను మరియు నా ఆయుధాలు కూడా మరణం ఇవ్వలేదు అని వరమిస్తాడు. విభీషణుడు. రావణుడి సోదరుడు. రాముడిచ్చిన వరం వల్ల విభీషణుడు చిరంజీవి అయ్యాడు. విభీషణుడు ధర్మం పట్ల అతని విధేయత ప్రసిద్ధి చెందినవాడు. రావణుడి చెడుని గ్రహించి రాముడి ధర్మం వైపు నిలిచినవాడు. మనకి రామాయణంలో విభీషణుడు అనే పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే రాముడు అయోధ్య నుంచి వెళ్ళిపోయేటప్పుడు విష్ణు రాముడి అవతారం అయిపోయే ముందు విభీషణుడికి ఇలా వరం ఇస్తాడు, ఈ భూమి మీద నుండి ధర్మాన్ని, సత్యాన్ని కాపాడు అని ఆదేశిస్తాడు. నాలుగవ చిరంజీవి అశ్వత్థామ. ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. అతను ఒక గొప్ప గురువు. కౌరవుల సైడ్ నుంచి కురుక్షేత్ర యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోని వారిలో అశ్వత్థామ ఒకడు. యుద్ధం తరువాత
ద్రౌపది అన్నదమ్ములని కొడుకులని చంపి పాండవులపైన పగ తీర్చుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఈ విషయం తెలిసి అశ్వత్థామని ప్రాణాలతో వెతకమని మనుషులని పంపుతాడు. తన కోసం వెతుకుతున్నారని తెలిసి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. అప్పుడు నదులు అన్నీ ఇంకిపోతాయి. సూర్యుడు కనపడకుండా ఉంటాడు. ఇది చూసి అర్జునుడు బ్రహ్మాస్త్రానికి సమానం చేయడానికి ఇంకో బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చి ఇద్దరిని బ్రహ్మాస్త్రాలు వెనక్కి తీసుకోమని చెప్తాడు. అర్జునుడు వెనక్కి తీసుకోగా అశ్వత్థామ మాత్రం దాన్ని ఉత్తర కడుపులోకి పంపుతాడు, పాండవుల వారసులు మిగలకూడదు అనే దురుద్దేశంతో. కృష్ణుడు ఇదంతా చూసి పుట్టని పిల్లలని కూడా చంపేంత దుర్మార్గానికి అశ్వత్థామ పాలుపడ్డాడని ఒక ఘోరమైన శాపాన్ని పెడతాడు. అశ్వత్థామ, నీ చర్య చాలా భయంకరమైనది. మరణానికి కూడా నిన్ను 300 సంవత్సరాలు దూరం చేస్తున్నాను. ఆ కాలంలో నీ మేను మొత్తం గాయాలు చీమలతో కుడతాయి, చర్మం మంటలతో సంచరిస్తూనే ఉంటావు అని శాపం పెడతాడు. అశ్వత్థామ తలపై ఉన్న వజ్రం తనకి అదృష్టం తెస్తుందని తెలిసి ఆ వజ్రాన్ని తీసుకొని ద్రౌపదికి ఇస్తాడు. ఈయన చిరంజీవిగా ఉండడం వరం కంటే కూడా శాపమని చెప్పొచ్చు. వేదవ్యాసుడు, ఈయన పేరు మనం చాలాసార్లు వినే ఉంటాం. మహాభారతం కంపోజ్ చేశాడు అండ్ 4 వేదాలు 18 పురాణాలు రచించాడు. వేదవ్యాసుడు మహర్షి పరశర మరియు మత్స్యగంధకి పుట్టినవాడు. ఆయన పుట్టినప్పుడే చాలా చిన్న వయసులోనే వేదాలు నేర్చుకొని వాటిని విడదీసి అందరికీ పరిచయం చేశాడు. గురు పౌర్ణిమ మనం వేదవ్యాసుడి వల్లే జరుపుకుంటాము. వేదవ్యాసుడు ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు అంటే అతను ప్రస్తుత కాల కలియుగం ముగిసేంత వరకు ఇతరులకి శ్రేయస్సు కోసం భూమిపైన ఉండాలని నిశ్చయించుకున్నాడు. వేదవ్యాసుడి కథ చాలా పెద్దది. మహాభారతంలో వేదవ్యాసుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముందు వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. పరశురాముడు. విష్ణు పురాణం ప్రకారం పరశురాముడు శివుడి దగ్గర శిష్యరికం చేశాడు. శివుడు రుద్రాంశ పరశురాముడికి ఇస్తాడు. రుద్రాంశ అంటే అంశ అనే అర్థం. ఈ రుద్రాంశ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళకి చావు ఉండదు. ఇంకో రుద్రాంశ హనుమంతుడి దగ్గర ఉంటుంది. ఈ పరశురాముడికి ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ పూజిస్తారు. వాళ్ళని హరిహర సెక్ట్ అంటారు. అంటే వీళ్ళు శివుడిని మరియు విష్ణువుని ఇద్దరిని పూజిస్తారు. వాళ్ళు శివనామంతో పాటు విష్ణునామం కూడా పెట్టుకుంటారు. తర్వాత చిరంజీవి కృపాచార్య. కులగురు కృపాచార్యులు ఒక కంప్లీట్ నాలెడ్జ్ మరియు మంచి గురువు. పాండవులకు కౌరవులకు ఇద్దరికి సమానంగా విద్య నేర్పిన మనిషి. కురుక్షేత్రంలో ఒక్క దివ్యాస్త్రం కూడా వేయని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కృపాచార్యుడే. కృపాచార్యుడికి యుద్ధ నీతులు నియమాలు అన్నీ తెలిసినవాడు. ఈయన మానవాళి మనుగడ కోసం ధర్మాన్ని నిలబెట్టాలని ఇతను సజీవంగా 4 కాలాల్లో ఉంటాడు. చివరి చిరంజీవి రాజు మహాబలి. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇతను ఒక అసురుడు మరియు విష్ణుదేవుడి భక్తుడు. ఈయనని కేరళ స్టేట్లో చాలా గౌరవిస్తారు. ఇతని రాజ్యంలో అప్పుడు తలుపులకు తాళాలు గొల్లాలు ఉండేవి కావు. దొంగలు కూడా ఉండేవారు కాదు. క్రైమ్, కరప్షన్ అండ్ డిస్క్రిమినేషన్ లేకుండా మహాబలి పరిపాలించాడు. రాజ్యంలో ప్రజలు చాలా ఆనందంగా ఉండేవారు. మహాబలి ప్రహ్లాదుడి మనవడు. విరోచన కొడుకు. శుక్రాచార్య ఇతని గురువు. శుక్రాచార్య మంచి గురువు. మహాబలి దేవతలను ఇంద్రుణ్ణి ఓడించి 3 లోకాల్ని ఆధీనంగా పెట్టుకుంటాడు. అప్పుడు శుక్రాచార్య ఈ 3 లోకాలు నీ ఆధీనంలోనే ఎల్లప్పుడూ ఉండాలంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి అని అంటాడు. అప్పుడు మహాబలి ఒప్పుకొని దానికి చాలా పెద్దగా గురువులను గంధర్వులను 3 లోకాల నుంచి పిలిపించి పెద్ద వేద మంత్రాలతో 100 గుర్రాల త్యాగాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఒక పక్క వజ్రాలు వైడూర్యాలు బహుమతిగా ఇస్తూ ఉంటే ఇంకో పక్క ఆవులు ఆభరణాలు ఇవన్నీ కూడా బహుమతిగా ఇస్తూ ఉంటారు. హోమం మీద మహాబలి మరియు అతని భార్య విద్యావల్లి కూర్చొని ఉంటారు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి మహాబలి దగ్గరికి, ఓ రాజా, ఈ త్యాగం అయిపోయింది, కానీ అప్పుడే అయిపోయిందని అనుకోకు, జాగ్రత్తగా ఉండాలి. ఈ దేవతలు మోసపూరిత మార్గాల్ని ఎంచుకొని మన మీద తెలివిగా ప్రయత్నిస్తారు. ఏమో ఎవరికి తెలుసు, విష్ణుదేవుడు వచ్చి ఏదైనా చేయవచ్చు. విష్ణుదేవుడే వచ్చి వరం అడిగినా కూడా నా వల్ల కాదు అని చెప్పు అంటాడు. అప్పుడు మహాబలి, ఆచార్య, ఇదేం సలహా? నేను ఈ యజ్ఞం చేసేదే మన ప్రజలు, రాజ్యం, ఎలాంటి రోగాలు మరియు మంచిగా ఉండాలని చేస్తున్నాం. ఎవరు వచ్చి ఏమడిగినా, ఆఖరికి నా తల అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను చెప్తాడు.
అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు దారి ఇవ్వండి దారి ఇవ్వండి అని అక్కడ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడికి ఒక చిన్న 8 సంవత్సరాల బాలుడు తల మీద గొడుగు, చేతిలో కమండలం, పిలక చంద్రుడు లాంటి మొహంతో వస్తాడు. అతడు అంటాడు, ఓ రాజా, ఈరోజు నీకు మంచి కలుగుగాక. నువ్వు ధర్మం కలిగిన వాడివి. నీ త్యాగం కోసం ఆకాశం కూడా కాలపెట్టేవాడివని తెలిసే వచ్చాను అని చెప్తాడు. మహాబలికి ఆ మాటలు ముచ్చటేసి, ఎవరు నాయనా నువ్వు అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, నేను కశ్యప మహారాజు కొడుకుని, వామనమూర్తి నా పేరు. నాకు రాజ్యం కానీ ధనం కానీ ఏది వద్దు. నువ్వు 3 లోకాల రాజువి కాబట్టి నా కాలుతో 3 అడుగుల భూమి మాత్రమే కావాలి అని అంటాడు. వెంటనే మహాబలి నవ్వి, నువ్వొక రాజ్యం అడిగినా ఇస్తాను, ఇంత చిన్న స్థలం ఇవ్వడం నాకు అవమానం అంటాడు. అప్పుడు నేను అడిగింది ఇస్తే చాలు అని బాలుడు చెప్తాడు. అప్పుడు మహాబలి, ఆగు, నేను నా కమండలం తీసుకొని వస్తాను అని లోపలికెళ్ళేటప్పుడు శుక్రాచార్యుడు వచ్చి, మూర్ఖరాజా, ఆయన పిల్లాడి రూపంలో ఉన్న విష్ణువు, వామన అవతారం, అతను మన శత్రువు అంటాడు. మహాబలి ఇదంతా విని శాంతంగా, అవునా, నారాయణుడు నా దగ్గర వరం కోసం వచ్చాడా అంటాడు. నాకిది ఆశ్చర్యం కలుగుతుంది, పైగా గర్వంగా కూడా ఉంది అని అంటాడు. అప్పుడు శుక్రాచార్యులు, మహాబలి, నీ మూర్ఖత్వానికి గర్వపడుతున్నావా? మాట వెనక్కి తీసుకో, అదేం పెద్ద పాపం కాదు అంటాడు. అప్పుడు మహాబలి, గురుదేవా, త్యాగం అన్నప్పుడు తన తలైనా తాకట్టు పెట్టాలి, అందుకేగా ఈ యజ్ఞం చేసింది, నేను అన్నిటికీ సిద్ధమే అని చెప్తాడు. కమండలం తీసుకొని బయటికి వచ్చిన మహాబలిని చూసి వామనుడు చాలా పెద్దగా అయిపోతాడు. ఒక అడుగు 3 లోకాల మీద, ఇంకొక అడుగు ఆకాశం మీద వేసి, నాకు ఇంకొక అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు. అప్పుడు మహాబలి, నా తల మీద వేయండి అని చెప్తాడు. వామనుడు ఏమాత్రం ఆలోచించకుండా మహాబలి మీద అడుగు పెడతాడు. ఇదంతా చూసిన మహాబలి కుమారుడు బనాసుర, దేవా, మా తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, కానీ మాకీ దుఃఖం ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు వామనుడు, ఈరోజు మీ తండ్రి చేసిన మంచి పని వల్ల అమరత్వం ఇస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మహాబలి మరియు ప్రహ్లాదుడు మోక్షం కలిగి పవిత్రమైన జనార్దన గుడికి కాపలాగా ఉంటారు. అప్పుడు శ్రీహరి జనార్దనుడిగా ఆ రాజ్యాన్ని కాపాడుతాడు. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏం టాపిక్ గురించి మాట్లాడాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.